శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 581వ నామము దయామూర్తి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మూర్తీభవించిన దయా లక్షణాలు కలది. జగన్మాత ఎంత దయాస్వరూపిణండి. దయ అనే గుణము ఒక రూపంగా దిద్దుకుంటే కనుక సాక్షాత్తు ఆ తల్లి రూపమే. ప్రతి అణువు దయా కారుణ్యంతో నిండిపోయింది ఆ తల్లి. తన హృదయం నిండా దయని నింపుకుంది కాబట్టి ఆ తల్లిని హ్రీం బీజాక్షరంతో పూజింపబడుతోంది. మనము లలిత సహస్రనామంలో ధ్యాన శ్లోకంలో అరుణాం కరుణాతరంగితాక్షిం అనే శ్లోకమే కదా జగన్మాత కరుణమూర్తి భవించిన రూపము అనే విషయాన్ని ధృవపరుస్తోంది. అమ్మవారిలోని ప్రతి అణువు దయతో నిండి ఉంటాయి. ఈ శ్లోకంలో వివరింపబడుతుంది. హృదయ స్థానంలో అనాహత చక్రంలో వసించి జీవులను కరుణించి ఎల్లప్పుడూ కాపాడుతూ దయాస్వరూపురాలు కాబట్టే ఆ తల్లికి దయామూర్తి అనే నామధేయం స్థిరమైంది. జగన్మాత హృదయము ఎంత దయాపూరితమైందంటే శివుడు తన 3వ కంటి మంటతో భస్మం చేసిన మన్మధుణ్ణి రతీదేవి ప్రార్థన చేయడం ద్వారా అనంగునిగా తిరిగి మళ్ళీ అతన్ని బతికించింది. జగన్మాతలో నిండి ఉన్న దయారసమునకు మరొక ఉదాహరణ ఆ తల్లి రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు వారందరినీ తన కంటి చూపుతో భస్మం చేయగలిగి కూడా వారిపై ఆ అస్త్రశస్త్రాలతో అమ్మవారు వారిని ఎందుకు హస్తమారిస్తోంది అంటే ఆ శస్త్రాస్త్ర ప్రయోగం వలన వారి పాపాలు దహించుకుపోయి వారు సద్గతులు పొందురుగాక అని అనమాట. ఆ విధంగా వారి పాపాలు పోయి సద్గతులు వెళ్ళి మంచి లోకాలకు వెళ్ళాలి అని మంచి భావనతో అమ్మవారు ఆ విధంగా చేస్తుంది. చూడండి, ఇక్కడ శత్రువుల పట్ల కూడా ఇంత దయను చూపించగలవారు ఎవరు? సాక్షాత్తు జగన్మాత. ఇంకా వేరెవరు అలా చేయలేరు. చిన్న కోపం వస్తేనే మనలో ఉన్న కోపం పెరిగిపోయి వాళ్ళని పిచ్చి తిట్లు తిడుతుంటాం. అలాంటిది తల్లి అంత రాక్షసుల చేత వీళ్ళందరూ బాధింపబడుతున్నారని తెలిసి కూడా వాళ్ళపై దయను చూపిస్తూ ఉంది. అందువల్లనే అమ్మవారికి దయామూర్తి అనే పేరుతో కీర్తించారు. జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 5వ శ్లోకంలో అమ్మవారి యొక్క దయాగుణమును గురించి కీర్తించారు. ఏమంటారు అంటే, అమ్మ నీకు మొక్కిన జనులకు సమస్త సౌభాగ్యాలను ప్రసాదించే నిన్ను ఆరాధించడం వల్లనే హరి మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని దేవతలకు పంచడమే కాక శివుడు సైతం మోహింప చేయగలిగాడు. సాక్షాత్తు అమ్మవారిని పూజించడం వల్లే కదా. సమస్త జనుల పట్ల ఆ తల్లికి గల దయకు మరొక నిదర్శనం ఏంటంటే, క్షీరసాగరాన్ని మదించేటప్పుడు సాగరం నుంచి ఐరావతం, కల్పవృక్షం, ఉచ్చైస్రవము, చంద్రుడు, లక్ష్మీదేవి వీళ్ళందరూ ఉద్భవించారు కదా. వారిని దేవతలు మాత్రం చక్కగా పనిచేసుకున్నారు. తర్వాత ప్రళయాగ్ని జ్వాలలు వెదలుతూ వెలువడిన హాలాహలం భయంకరంగా వచ్చేసింది. ఎలా వచ్చిందంటే అగ్ని కీలకలు వెదజల్లుతూ అన్ని లోకాలను భస్మం చేసేస్తూ వచ్చిందనమాట. దాని ధాటికి తట్టుకోలేక ఈ దేవతలు రాక్షసులు కకావికలమైపోయి పరిగెత్తుతూ తమను కాపాడాలి, మమ్మల్ని కాపాడు అని శివుణ్ణి ప్రార్థించారు. సరిగా అక్కడే జరిగింది. అమ్మ దయారసాన్ని లోకానికి వ్యక్తం చేసే సన్నివేశం అన్నమాట. ఈ దేవదానుల ప్రార్థనలు అలకించిన ఈశ్వరుడు ఏం చేయమన్నట్లు ఒక్కసారి పార్వతీదేవిని క్రీగంట చూశాడు. ఏ భార్య అయినా తన భర్తను విషం తాగమంటుందా? కానీ అమ్మవారు సరే అన్నారనమాట. ఆ తల్లి మృంగమని ఒక్క సంజ్ఞ చేసింది స్వామివారికి. ఈ విషయాన్ని పోతన గారు కూడా భాగవతంలో ఎంతో అందంగా రాశారనమాట. అక్కడ పోతన గారు రాసింది ఏంటంటే, మింగిడివాడు తన ప్రాణనాథుడని, మృంగేది భయంకరమైన కాలకోట విషమని ఆ తల్లికి తెలుసు కదా. కానీ ఆ కాలకోట విషమును తన భర్త మింగడం వలన ఈ సకల లోకాలు మేలు జరుగుతుందని భావించి విషాన్ని స్వీకరించమంది. ఆ తల్లి సర్వమంగళ అయిన జగన్మాత. తన మాంగళ్యంపై ఆమెకు అంత నమ్మకం అన్నమాట. ఆ తల్లి యొక్క ఆ దయాగుణాన్ని వ్యక్తపరచడానికి ఇంతకన్నా వేరే ఏమైనా కావాలా? అటువంటి తల్లిని దయామూర్తి అని ఆ వాగ్దేవతలు వివరించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కదా. జగన్మాత లలితా త్రిపుర సుందరి శ్రీమాత అన్నమాట. ఆమె దయకు, ప్రేమకు, కరుణకు అసలు ఇంత లెక్క కట్టడం ఎల్లలే లేవు. దయ అంటే ఆనందం, కరుణకు బ్రహ్మానందమే స్వరూపంగా కల ఆ తల్లి దయకు పరిమితులు ఏమైనా ఉంటాయా? శ్రీచక్రంలోని బిందుస్థానము సర్వానందమయము.
దయా సముద్రము. ఆ బిందు స్థానంలో వసించే తల్లి దయాస్వరూపిణి. ఈ పిండాండంలో జీవుల యొక్క హృదయమే దయకు స్థానం అన్నమాట. అట్టి జీవుల హృదయాల్లో వసించి వారిని చల్లగా చూసి కరుణించి కాపాడే ఆ తల్లి దయామూర్తి. మూర్తీభవించిన దయా లక్షణాలతో తనలోని అణువణువు దయాగుణంతో నిండి కారుణ్యమే తన అమ్మవారి యొక్క నిజస్వరూపముగా శత్రువుల పట్ల సైతము దయాగుణమును కలిగి ఉండే జగన్మాతను మనము దయామూర్తి అనే నామంతో మనం మనసా వాచ కర్మణ ఆ తల్లిని స్మరిస్తూ ఉంటే ఆ తల్లి యొక్క దయ కరుణ మనపై ప్రసరించి మనకి జీవితంలో ఏం కావాలో అవన్నీ ఆ అమ్మవారు చూసుకుని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆనందం, సుఖం, సంతోషం, ఆరోగ్యం, సౌభాగ్యము, ఆయువు అన్నీ ఆ తల్లి మనకి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 582వ నామము మహాసామ్రాజ్యశాలిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మహా అంటే మహనీయులో మనం చెప్పుకున్నాక చాలా గొప్పదైన అని అర్థం ఉంది. సామ్రాజ్య అంటే సామ్రాజ్యమునకు, శాలిని అంటే అధిపతి అని అర్థం వస్తుంది. మహాసామ్రాజ్యం అంటే ఏంటి? ఇక్కడ 84 లక్షల జీవరాశులతో కూడిన ఈ సమస్త చరాచర జీవరాశులతో నిండిన ఈ సమస్త విశ్వమునకు, దేవతాగణాలకు, గ్రహరాశులు, నక్షత్రాలు, పాలపుంతలతో కూడిన ఈ సమస్త విశ్వమునకు, ఇంకా అసుర సమూహములతో కూడిన కింద ఉన్న అధోలోకాలకు కూడా మొత్తానికి, ఈ విశ్వం మొత్తానికి ఆ తల్లియే అధిపతి. సపోజ్ మన దేశాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఒక చిన్న గ్రామం ఉందనుకోండి, దానికి అధిపతమైన గ్రామాధికారి అంటూ ఉంటాం. అలాగే రాష్ట్రానికి అధికారిని ముఖ్యమంత్రి, దేశానికి అధికారిని ప్రధానమంత్రి, ఈ విధంగా మనం అంటూ ఉంటాం కదా. ఎవరి స్థాయిలో వారికి కొన్ని పరిమితులు, కొన్ని అపరిమితమైన అధికారాలు ఉంటుంటాయి. అటువంటిది ఈ చతుర్దశ భువనాలను సృష్టించి వాటికి అధీశ్వరైన జగన్మాత మహాసామ్రాజ్యశాలిని కదా. కాబట్టే వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని మహాసామ్రాజ్యశాలిని అని పొగిడారనమాట. మహా అనే పదానికి అత్యంత గొప్పదైన, వైభవంతో కూడిన, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ సామర్థ్యం కలిగిన, పరిపాలనా దక్షతతో కూడిన, ఈ విధంగా అనేక అర్థాలు మనం చెప్పుకున్నాం కదా. ఈ లక్షణాలన్నిటికీ తానే సృష్టికర్త అయ్యి, అంటే ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మవారిలో నుంచే కదా. కాబట్టి ఆ లక్షణాలు సృష్టించింది కూడా ఆ తల్లియే. తనలో ఈ లక్షణాలన్నీ కలిగి ఉంది కాబట్టి ఆ జగన్మాతను మనం అందరము మహాసామ్రాజ్యశాలిని అనే నామధేయంతో కీర్తిస్తున్నాం. ఏ తేజోరూపమైన ఆత్మ అనే జ్యోతి జీవుల్లో అఖండంగా వెలుగుతూ ప్రకాశిస్తుందో అటువంటి ఆత్మ సామ్రాజ్యానికి అమ్మవారి అధికారిణిగా, పరదేవతగా ఉంటుంది సాక్షాత్తు ఆ లలితాంబిక. మానవ శరీరంలో నెలకొని ఉన్న షట్చక్రాలు పైన శిరస్సు భాగంలో ఉన్న సహస్రార చక్రమే మహాకైలాసం అని ముందు నామాల్లో మనం చెప్పుకున్నాం. మహాకైలాస నిలయ అనే నామంలో దాని వివరణ తెలుసుకున్నాం కదా. ఈ మహాకైలాసం అనబడే సహస్రార చక్రానికి అధీశ్వరి మహాసామ్రాజ్యశాలిని అయిన జగన్మాత అన్నమాట. సర్వ సురాసుర మానవాదులకు ఆ తల్లి పూజ్యురాలు. అంటే సురులు, అసురులు కూడా ఆ తల్లిని పూజిస్తూ ఉంటారు. ఈ సర్వ జగత్తు ఆమె యొక్క సామ్రాజ్యం. ఈ మహాసామ్రాజ్యానికి ఆ తల్లి ఏకైక ఏలిక ప్రభ్వి అనమాట. అంటే ప్రభువు మగవాళ్ళకి అనుకుంటాము, ప్రభ్వి అంటే స్త్రీలింగం. కాబట్టి అమ్మవారిని ఈ విశ్వానికి మొత్తానికి అధినేత్రి కాబట్టి మహాసామ్రాజ్యశాలిని అన్నాము. సామ్రాజ్యములన్నిటికీ కేంద్రమైనది మహాసామ్రాజ్యం కదా. సర్వ జగన్మండలంలో సహా చతుర్దశ భువనాలతో కూడి ఉన్న ఈ మహాసామ్రాజ్యాన్ని అమ్మవారు పరిపాలిస్తూ ఉంటుంది. రాజులు, మహారాజులు, చక్రవర్తుల చేత కూడా ఆవిర్భింపబడింది కాబట్టి ఆ తల్లిని మహాసామ్రాజ్యశాలిని అంటాం. శ్రీచక్రమే ఒక మహాసామ్రాజ్యం అనుకుందాం. నవకోణాత్మకమైన బ్రహ్మాండమైన అటువంటి మహాయంత్రరాజమైన శ్రీచక్రంలో పైన బిందు స్థానంలో వసించి ఉంటుంది. కాబట్టి ఈ సర్వ లోకములకు ఏలికైనది మహాసామ్రాజ్యశాలిని. అంటే ఈ నామంలో మనము అమ్మవారిని మహాసామ్రాజ్యశాలిని అని ఎందుకు అనుకున్నామో వివరించుకున్నాము. దానికి అణువుగా శ్రీచక్రాన్ని కూడా మహాసామ్రాజ్యము అనుకున్నాము. అందులో అమ్మవారు వసిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ అమ్మవారిని మహాసామ్రాజ్యశాలిని
అని కూడా అనుకున్నాం అనమాట. ఈ విధంగా సమస్త దేవగణములు, గ్రహాలు, నక్షత్రాలతో కూడిన ఖగోళ విశ్వమునకు 54 లక్షల జీవరాశులతో కూడిన సమస్త భూమండలమునకు ఊర్ధ్వ అధోలోకాలతో సహా చతుర్దశ భువనాలకు బ్రహ్మ సామ్రాజ్యము అనే ఆత్మ సామ్రాజ్యమునకు, అంటే మన శరీరంలో ఉన్న వాటికి కూడా అమ్మవారే అధినేత్రి అన్నమాట. మహాయంత్ర రాజ్యమైన శ్రీచక్రానికి రాజులు, మహారాజులు, చక్రవర్తులు ఇలా ఒకరేమిటి, ఈ సమస్తములకు ఏలిక సింహాసనేశ్వరి అటువంటి జగన్మాత అయిన లలితా త్రిపుర సుందరి మనందరికీ అభయమిచ్చి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. 84 లక్షల జీవరాశులతో కూడిన సమస్త చరాచర జీవరాశులతో నిండిన ఈ సమస్త విశ్వమునకు దేవగణాలకు, గ్రహరాశులు, నక్షత్రాలు, పాలపుంతలతో కూడిన సమస్త విశ్వమునకు అసుర సమూహముతో సహా వాళ్ళందరూ కూడా, అంటే ఊర్ధ్వలోకాలు, అధోలోకాలకు ఏకైక ఏలిక అధిపతి అయిన జగన్మాతను మనము మహాసామ్రాజ్యశాలిని అనే నామంతో స్మరిస్తూ ఉంటే, పూజిస్తూ ఉంటే ఆ తల్లి వాళ్ళ ఈ సమస్త లోకాలని పాలిస్తూ ఉండడమే కాకుండా అందులో అణువులో 100వ వంతు ఏంటి 1000వ వంతులో కూడా మనం ఉండం కదా. అలాంటి మన వైపు కూడా ఆ తల్లి యొక్క చిరుచూపు, అంటే క్రీగంటి చూపు అమ్మవారిలా చూస్తుంది కదా, చిన్న చూపైనా మన మీద అమ్మవారి ప్రసరణ కలిగిందంటే మన జీవితం అద్భుతం, ఇంక తిరుగులేదన్నమాట మనకి. అలాంటి ఆ చిరుచూపు మన వైపు ఆ తల్లి ప్రసరిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 583వ నామము ఆత్మవిద్య. దీనికి అర్థం ఏంటి అంటే, ముందుగా మనం ఈ నామం గురించి తెలుసుకునే ముందు కొన్ని విషయాలు మనం ముందు తెలుసుకోవాలి. ఏంటి అంటే, ఈ నామము ఉంది కదా ఆత్మవిద్య నుండి 621వ నామమైన దివ్య విగ్రహ వరకు కల ఈ 39 నామాలు లలితా సహస్రనామాల్లో కల్లా, మొత్తం నామాలన్నింటిలో కల్లా అతి రహస్యమైన నామాలు అన్నమాట. ఈ నామాలు శ్రీ విద్యా రహస్యాలను వివరించే నామాలు. ఈ నామాలన్నీ కూడా యోగ విద్య కిందకి వస్తాయి. ఈ నామాలను గ్రంథంలో చదవడం ద్వారా కానీ మరే విధంగా కానీ అర్థం చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు. కేవలం ఒక గురువు గారి దగ్గర, సద్గురు ద్వారా మాత్రమే ఈ విషయాలను తెలుసుకోవడం సాధ్యపడుతుంది. మామూలుగా బాహ్యంగా ఈ నామాల గురించి చెప్పడం అంత వాంఛనీయమైన విషయం కాదు. కాబట్టి లోతుగా వెళ్లకుండా కొంతవరకు ఈ నామాల గురించి వివరించడానికి ప్రయత్నిస్తాను. ఆ పైన ఎవరికి అర్హత కలిగితే వారు సద్గురువుని ఆశ్రయించి ఈ నామాల యొక్క అర్థాలని తెలుసుకుంటే చాలా మంచిది. మనము ఈ మానవ నేత్రాలతో ప్రతిరోజు దర్శించే ప్రపంచం అనేక రకాలైన పదార్థాలతో ఉంటుంది కదా. అందుకని ఈ ప్రపంచానికి సంబంధించిన విద్యలన్నీ కూడా ప్రాపంచక విద్యలు అని అంటుంటాం. పదార్థ విజ్ఞానానికి సంబంధించిన విద్యలు అని అంటూ ఉంటాం. ఈ పదార్థాలతో నిండిన ప్రపంచమంతటిని సృష్టించి నడిపిస్తున్న చైతన్య శక్తి ఒకటి ఉంటుంది. ఈ చైతన్య శక్తిని గురించి బోధించేవేంటి విద్యా సంస్థలు. అలాంటి విద్యను బోధించే విద్యా సంస్థలు ఇంకా పుట్టలేదన్నమాట. కేవలం తమ స్వశక్తి ద్వారా ఈ చైతన్య శక్తిని తెలుసుకున్న గురువులే ఆ విద్యా సంస్థలు. ఆ గురువుని చేరుకోవడం అతి ముఖ్యం అన్నమాట. వారి వద్ద నుంచి ఆ చైతన్య శక్తిని గురించి మనం తెలుసుకోవాలి. ఈ విషయంలో మనం గమనించినంత వరకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ అనంత విశ్వంను సృష్టించి నడిపించే శక్తి అసలు ఎక్కడ ఉంది? కైలాసంలోనా, వైకుంఠంలోనా, మరెక్కడైనా ఈ చైతన్య శక్తి ఎక్కడో లేదు. ప్రతి జీవిలోనూ అంతర్గతంగా కొలువై ఉండి ఆ జీవిని నడిపిస్తూ ఉంటుంది. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ శక్తి కోసం వెతుకుతూ ఉంటాం, కానీ మనలోనే ఆ శక్తి ఉంది. ఈ విషయాన్ని గ్రహించలేక ఈ భౌతిక ప్రపంచంలోని అనేక ప్రదేశాల్లో ఆ చైతన్య శక్తి కోసం మనం వెతుకుతూ ప్రాకులాడుతూ మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. జీవంలోని అంతర్గతంగా ఉండే ఆ శక్తియే ఆత్మశక్తి అని, జీవాత్మ అని పిలువబడుతూ ఉంటుంది. ఈ ఆత్మశక్తిని తెలిపే విద్యే ఆత్మవిద్య. అంటే మనము ఆత్మవిద్యను నేర్చుకోవడానికి ఎక్కడికో పరుగులు తీయక్కల్లా, మనలో ఉన్న ఆ శక్తిని మనం గ్రహించి ఆ విద్యని మనం నేర్చుకున్నట్లయితే మనకి ఆత్మవిద్య వచ్చినట్లే. జీవుడిని నడిపించే శక్తి జీవాత్మ. అయితే ఆ జీవాత్మను నిర్దేశించే శక్తే పరమాత్మ. ఈ పరమాత్మను గురించి తెలియజేసే విద్యయే
ఆత్మవిద్య. ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి మనం చాలా సందర్భాల్లో అనేక రకాలుగా ప్రస్తావించుకుంటున్న జ్ఞానమే ఆత్మవిద్య అన్నమాట. జీవులోని ఆత్మరూపంలో కొలువై ఉన్నదే ఆత్మవిద్యా స్వరూపిణి. ఈ ఆత్మవిద్యని కుండలిని విద్య, అజ్ఞాన విద్య, బ్రహ్మ విద్య, వేదాంత విద్య అని కూడా అంటూ ఉంటాం. ఈ ఆత్మవిద్యను ప్రస్థానత్రయము ఎంతో విపులంగా వివరిస్తోంది. ప్రస్థానత్రయము అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అంటారు. ఈ మూడు క్షుణ్ణంగా మనకు అర్థమైనప్పుడే ఆత్మవిద్య మనకి బోధపడుతుందన్నమాట. ఈ మూడింటిని అవపోసన పట్టిన సద్గురువే మనకి తేలిగ్గా ఆత్మవిద్య గురించి వివరించగలరు. ఈ మానవ శరీరంలోని జీవాత్మ ఏ విధంగా ప్రవేశిస్తోంది, ఈ జీవులోనికి శిరస్సు భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మ లోనికి ప్రవేశిస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం. జీవుని శరీరంలో ప్రవేశించిన తర్వాత ఒక పంజరంలో చిక్కుకున్న పక్షిలాగా ఎట్టి వెళ్ళాలో తెలియక అలమటిస్తూ ఆ జీవుని జీవిత పర్యంతము శరీరంలోనే ఒక బందీగా ఉండిపోతుందన్నమాట. జీవునికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఈ జీవాత్మ జీవుని నుండి ఈ నవరంధ్రాల ద్వారా కానీ బ్రహ్మరంధ్రం ద్వారా కానీ బహిర్గతమై పరమాత్మలో లీనమవుతూ ఉంటుంది. జీవాత్మ బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు వస్తే ఇక ఆ జీవునికి పునర్జన్మ ఉండక, అంటే పరమాత్మ ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం నుండి బయటికి వెళ్ళిపోతుందో ఇంకా ఆ జీవికి మళ్ళీ జన్మ అనేది ఉండదన్నమాట. జీవాత్మ శాశ్వతంగా పరమాత్మలో లీనమైపోతుంది. అలా కాకుండా వేరే ఇతర విధాలుగా బయటికి వచ్చిందనుకోండి, అంటే నవరంధ్రాలు అని చెప్పుకున్నాం కదా, ఈ నవరంధ్రాల్లో ద్వారా ఆ జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, తిరిగి మళ్ళీ జన్మనెత్తాల్సి ఉంటుంది. ఆ విధంగా మళ్ళీ జన్మని ఎత్తి తిరిగి మళ్ళీ ఆ పాప పుణ్యాలను తీసుకుని మరొక శరీరంలో ప్రవేశిస్తుంది అనమాట. ఈ విషయాలన్నిటినీ తెలిపేదే ఆత్మవిద్య. ఈ విద్యను తెలిపే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలను మనం చదవలేకపోయినా కనీసం భగవద్గీతను అర్థం చేసుకునేందుకు మనం ప్రయత్నిస్తే దాని యొక్క తాత్పర్య సహిత గ్రంథములతో పాటు మనం భగవద్గీతను చదవాలన్నమాట. కనీసం ఆ ఒక్క గ్రంథమైనా సరే చదివి అర్థం చేసుకోగలిగితే ఈ జన్మ ఎందుకు మనం ఎత్తామా అనే జ్ఞానం మనలో కలుగుతుంది. ఇంతకంటే ఈ నామం గురించి అంతకన్నా ఎక్కువ వివరణ బాహ్యంగా ఇవ్వడం కుదరదన్నమాట. కాబట్టి ఈ నామాన్ని మనం ఇంతవరకు అర్థం చేసుకుని ఈ మూడు ఉపనిషత్తులు చెప్పుకున్నాం కదా, భగవద్గీత, ఉపనిషత్తులు, వీటి గురించి తెలుసుకుని ముఖ్యంగా భగవద్గీతని బాగా పారాయణ చేసి అందులోని అర్థాలని, అంతరార్థాన్ని మనం తెలుసుకోగలగాలి. తెలుసుకుంటే మన ఈ జీవి శరీరంలోకి ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఇక్కడి నుంచి, తర్వాత మళ్ళీ జన్మ ఎందుకు తీసుకోవాలి, ఈ పాప పుణ్యాల యొక్క కర్మల్ని మనం ఎందుకు అనుభవించాలి అనే అర్థాన్ని మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. చరాచర జీవరాశులతో కూడిన ఈ సమస్త విశ్వమును, సమస్త గ్రహములు, దేవతా గణాలతో కూడిన ఖగోళ విశ్వమును సృష్టించి నడిపిస్తున్న చైతన్య శక్తిని గురించి తెలియజేసే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఆ తల్లి యొక్క రూపమే కదా. ఆ తల్లిని ఆత్మవిద్య అనే నామంతో మనం స్మరించి ఆత్మవిద్యను తెలుసుకోవడానికి సరైన గురువును మనం ఆశ్రయించి తెలుసుకోగలిగితే మన జీవితం ధన్యమైనట్టే. పోనీ సరైన గురువు దొరకలేదనుకోండి, ఒకవేళ దొరకకపోయినప్పటికీ కూడా ఈ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత పారాయణ చేసి అందులోని అంతర్గతంగా ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుని మన జీవితాన్ని చరితార్థం చేసుకుని మళ్ళీ జన్మ లేకుండా ఈ జీవి బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ జన్మ ఉండదనుకున్నాం కదా, ఆ విధంగా చేసుకున్నట్లయినా చాలు, మన జీవితం ధన్యమైనట్టే. ఈ జీవి అమ్మవారిలో కలిసిపోతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 584వ నామము మహావిద్య. ఈ నామానికి ఏంటంటే అర్థము, మహా అంటే అతి గొప్పదైన, విద్య అంటే ఏంటి, విద్యలన్నిటి యొక్క స్వరూపము అని అర్థం అన్నమాట. అమ్మవారు సాక్షాత్తు ఈ సకల విద్యలన్నిటికీ స్వరూపురాలు కదా. మనం గత నామంలో 583వ నామంలో ఆత్మవిద్య నుండి 621వ నామం వరకు దివ్య విగ్రహ వరకు కల ఈ 39 నామాలు లలితా రహస్య నామాల్లోకెల్లా అతి రహస్యమైన నామాలు అని చెప్పుకున్నాం కదా. కేవలం
ఒక సద్గురువు ద్వారా మాత్రమే ఈ విషయాలను తెలుసుకోవడం సాధ్యపడుతుందని కూడా చెప్పుకున్నాం. బాహాటంగా ఈ నామాల గురించి ఎక్కువగా ప్రస్తావించకూడదనే సూచన కూడా ఉండడం చేత మరింత లోతుగా వెళ్లకుండా ఈ నామాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రపంచానికి సంబంధించిన విద్యలన్నీ కూడా మనకు తెలిసిన ఈ ప్రాపంచిక విద్యలు అని, పదార్థ విజ్ఞానానికి సంబంధించిన విద్యలు అని వ్యవహరిస్తూ ఉన్నారని మనం తెలుసుకున్నాం కదా. ఈ విద్యలన్నిటినీ సృష్టించింది జగన్మాతే కాబట్టి ఈ విషయాన్ని మనం ముందు నామాల్లో కూడా తెలుసుకున్నాం. ఈ విద్యలన్నీ కూడా మహావిద్య అని వివరింపబడే ఆ తల్లి యొక్క స్వరూపాలే. ఈ ప్రాపంచక విద్యలే కాక జీవాత్మ ఏ విధంగా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది, ఏ విధంగా శరీరం నుంచి నిష్క్రమిస్తుంది అనే విషయాల్ని, జీవాత్మ పరమాత్మలకు సంబంధించిన అనేక ఇతర విషయాలను తెలిపే విద్యను ఆత్మవిద్య అంటారని మనం గత నామంలో తెలుసుకున్నాం. ఈ ఆత్మవిద్యకు విశ్వవిజ్ఞానానికి కూడా కలిపితే అది మహావిద్య అవుతుందన్నమాట. అంటే ప్రాపంచక విద్యలు, ఆత్మవిద్య, విశ్వవిజ్ఞాన విద్య, ఈ మూడింటి సమ్మేళనమే మహావిద్య అవుతుంది. ఈ మహావిద్య స్వరూపమే సాక్షాత్తు జగన్మాత. సాక్షాత్తు జగన్మాత ఎవరు? సర్వ అనర్థములను తొలగించినటువంటి ఆత్మజ్ఞాన స్వరూపిణి. నవదుర్గా విద్యకు మహావిద్య అనే నామం ఉంది కదా. జగన్మాత నవదుర్గా మంత్రస్వరూపిణి అంటూ ఉంటాం. విద్యలన్నిటిలోకి మహావిద్య అత్యంత ఉత్కృష్టమైనది అని అర్థం. సర్వకర్మలను నశింపచేసి మహానందకరమైన ముక్తి సామ్రాజ్యాన్ని అమ్మవారు మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. దశ మహావిద్యలను కూడా మహావిద్యలు అని కూడా అంటూ ఉంటారు. కమల, భైరవి, బగళ, భువనేశ్వరి, ధూమావతి, చిన్నమస్త, తార, కాళీ, మాతంగి, షోడసి ఇవి మహావిద్యలుగా పరిగణింపబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మంత్ర విద్యలు. వీటిని ఉపాసించేవారు దివ్యశక్తుల్ని పొందుతూ ఉంటారు. అయితే ఈ దశ మహావిద్యలను పుస్తకములను చదువో లేక వీడియోలు చూసో సాధన చేయడం వల్ల ఏమాత్రము లాభం ఉండదు. అన్ని విద్యలు అందరికీ ఫలించకపోవచ్చు కూడా. అటువంటి వాటిని సాధన చేయడం ఒక్కొక్కసారి వ్యతిరేక ఫలితాలను కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. కేవలం సద్గురువు వద్ద నుండి ఉపాసన పొంది ఆ మహావిద్యలను సాధన చేయగలిగితే ఆ సాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. వనదుర్గా పంచసతి విద్యకు కూడా మహావిద్య అని పేరు ఉంది. ఆధ్యాత్మ విద్యలు అనబడే మహావిద్యలను గురించి గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమని చెప్పారు అంటే, సమస్త సృష్టికి ఆది మధ్యాంతములు నేనే, సృష్టి స్థితి లయకారకుడును నేనే, విద్యలో ఆధ్యాత్మ విద్యగా పిలువబడే మహావిద్యను కూడా నేనే, పరస్పర వివాదముల్లో తత్వ నిర్ణయము నాకే చేయబడు వాదమును కూడా నేనే. అంటే ఇద్దరు వాదించుకుంటున్నారు అనుకోండి, ఆ వాదన కూడా భగవంతుడు అనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? పరబ్రహ్మమును తెలియజేసే విద్యయే మహావిద్య. మంత్ర విద్యలు మహావిద్యలైన కమల, భైరవి, బగళ, భువనేశ్వరి, ధూమావతి, చిన్నమస్త, తార, కాళీ, మాతంగి, షోడసి ఈ మొదలైన దశ మహావిద్యలు, వనదుర్గా పంచశతి విద్య, పరబ్రహ్మమును తెలియజేసే విద్యల రూపమైన జగన్మాత త్రిపుర సుందరియే కదా మహావిద్య. ఈ నామాన్ని మనం కనుక స్మరిస్తూ ఉంటే ఈ విద్యలన్నీ మనం గురువును ఆశ్రయించకపోయినప్పటికీ కూడా ఒక్క నామం ద్వారా అమ్మవారిని మనం చేరుకోవచ్చు. నామజపం చేసినా సరే మనము అమ్మవారిని చేరుకోవచ్చు. మహావిద్య అన్నది అన్ని అమ్మవారి యొక్క రూపాలు కలిపి మహావిద్య అవుతుంది. ఇన్ని మహావిద్యలు మనం తెలుసుకోవడం కష్టం కదా. మనం చెప్పుకున్నాం కదా రహస్యనామము అని. ఇవన్నీ మనం తెలుసుకోలేకపోవచ్చు, ఎందుకంటే మనం అత్యల్పులం కాబట్టి. గురువు మనకి దొరకకపోవచ్చు. మనం అంత వెతికి గురువుని పట్టుకోలే. ఈ రోజుల్లో ఎవరు మంచి గురువో ఎవరు సరైన గురువు కాదో మనం చెప్పలేకపోవచ్చు. మనకి అంతటి గురువు దొరకలేకపోవచ్చు. అయినప్పటికీ ఒక్క అమ్మవారి నామాన్ని మనం నిత్యము మనస వాచ కర్మణ స్మరించినట్లయితే మనకి ఆ తల్లి సాక్షాత్కరిస్తుంది. ఆ తల్లి దీవెనలు మనకి ఎల్లవేళలా లభిస్తాయి. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 585వ నామము శ్రీ విద్య. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, అమ్మవారు శ్రీ విద్యా స్వరూపిణి అనమాట. ప్రాపంచిక పరంగా ఉండేది పదార్థ విజ్ఞానానికి సంబంధించిన విద్య, జీవాత్మ పరమాత్మలకు సంబంధించింది ఆత్మవిద్య, పరబ్రహ్మ స్వరూపం గురించి వివరించేది మహావిద్య. అయితే వీటన్నిటి గురించి
ఈ విశ్వంలో అంతటా నిండి ఉన్న జగన్మాతను వివరించేది శ్రీ విద్య. మన కుటుంబంలో ప్రథమ దైవము అందరికంటే ముఖ్యమైన వ్యక్తి తల్లి అయినట్లయితే విద్యల్లో కల్లా అతి ముఖ్యమైనది విద్య శ్రీ విద్య. ఈ ప్రాపంచిక విద్యలు ఈ లోకానికి సంబంధించిన విద్యలు అన్నమాట. ఆత్మవిద్య ఏంటి? జీవాత్మ పరమాత్మలకు సంబంధించిన విద్య. మహావిద్య పరబ్రహ్మ స్వరూపం తెలిపే విద్యలను బోధిస్తే కనుక శ్రీ విద్య ఏం నేర్పిస్తుంది? కర్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, మోక్షాలను గురించి తెలియజేసే సర్వ ప్రయోజనకారి అయిన విద్య అన్నమాట శ్రీ విద్య. అసలు శ్రీ అనే అక్షరాన్ని రాయకుండా మనం ఏ కార్యం మొదలు పెట్టాం కదా, అంత గొప్పదన్నమాట శ్రీ విద్య. శ్రీ విద్యోపాసన ఒక తంత్రశాస్త్రము. తను ధాతువు నుండి ఉత్పన్నమైన తంత్ర శబ్దానికి విస్తరింపబడిందనమాట. రహస్యం లేని ఉపాసకులను బోధించినది అని దీని అర్థం వస్తుంది. వేద ప్రామాణ్యంగా స్వతసిద్ధంగా అంగీకరించినట్లయితే తంత్రములు వేదానుకూల విషయాలనే అధికంగా బోధించడం చేత వేదమూలికముల నియమము చేత ప్రమాణము అని చెప్పడం జరిగింది. ఇది అంటే ఇది తంత్ర విద్య కూడా ఒక ప్రామాణికంగా మనం తీసుకోవచ్చు. కాబట్టి వేదాలతో పాటు తంత్రములను ఆగమములు అని కూడా అంటూ ఉంటారనమాట. ఈ తంత్రముల్లో కౌలాది శాక్త తంత్రములు చాలా ముఖ్యమైనవి. ఇందులో శాక్త తంత్ర సిద్ధాంతంగా శ్రీ విద్యాన్ని పేర్కొంటూ వచ్చారు. ఉపనిషత్తులు త్రిపుర, అరుణ అలాంటి మొదలైన శబ్దాల చేత రాజరాజేశ్వరి, లలిత మొదలైన శబ్దాల చేతను వీటి ద్వారా ప్రతిబింబింపబడిన శ్రీదేవి స్థూల, సూక్ష్మ పరమములను 3 రూపాల్లో వర్ణించారనమాట. కరచరణాదులు కలది స్థూల రూపం అన్నమాట. అంటే మనకి అన్ని బాహ్యంగా కనబడతాయి. మంత్రమయము సూక్ష్మ రూపం. మంత్రం ద్వారా మనం పూజించే అమ్మవారు సూక్ష్మ రూపం. జ్ఞానమయము పరరూపంగా భావించారు. మరలా సూక్ష్మ రూపాన్ని సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమములని మళ్ళీ 3 విధాలుగా విభజించారు. సూక్ష్మ రూపము అంటే ఏంటి? పంచదశి మంత్రము. సూక్ష్మతరము అన్నది ఏంటి? కామకళ అన్నమాట. సూక్ష్మతనము అన్నది నాదము. శ్రీ విద్య దేవతను ఒక మర్మమైన, రహస్యమైన రేఖాచిత్రం రూపంలో పూజిస్తూ ఉంటారు. ఇది 9 ఖండించే త్రిభుజాల యంత్రం అన్నమాట. అంటే త్రిభుజాలను ఖండిస్తే 9 రకాల త్రిభుజాలను గీస్తే వచ్చే ఒక రకమైన యంత్రం. ఈ యంత్రాన్ని పూజించడం ద్వారా శక్తి స్వరూపిణులైన శ్రీ విద్య, లలితాదేవి లేదంటే త్రిపుర సుందరి అనే దేవతల్ని సూచిస్తూ ఉంటాయి ఈ విద్య. దీనిలోని 4 సమద్వయ త్రిభుజాలు ఊర్ధ్వముఖంగా ఉంటాయి. ఈ ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తూ ఉంటాయి. 5 సమద్విబాహు త్రిభుజాలు ఉంటాయి. అవి నిమ్నముఖంగా ఉండి శక్తిని సూచిస్తూ ఉంటాయి. అందువలన శ్రీచక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమము అన్నారంటే కొన్ని పైకి కొన్ని కిందికి ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి వీటి రెండింటి యొక్క సంగమము అని చెప్పారు. ఇందులో త్రిభుజాలు మొత్తం 9 ఉంటాయన్నమాట. దీన్నే నవయోని చక్రము అని కూడా పిలుస్తారు. శ్రీ విద్యను 15 అక్షరాలను కలిగిన మంత్రం అంటే పంచదశాక్షరి మంత్రంగా పూజిస్తారు. అయితే మరికొంతమంది వీరిని శ్రీ అనే అక్షరాన్ని కలిపి షోడశాక్షరి మంత్రంగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ విధంగా మంత్రం, తంత్రములు, పంచదశి, షోడశి మొదలైన జగన్మాతను తెలిపే మహామంత్రములతో కూడినదే శ్రీ విద్య. అత్యంత లోతుగా ఈ విద్యను గురించి సభల్లో కానీ బాహాటంగా కానీ ప్రస్తావించొద్దు అని పెద్దలు, విజ్ఞులు మనకి ముందే చెప్తూ వచ్చారన్నమాట. వాళ్ళే ఆదేశాలను శిరసాయించి మనం కూడా పంచదశి, షోడశి మొదలైన మంత్రాక్షరాలను దాని గురించి మనం విపులంగా, వివరంగా, లోతుగా వెళ్ళొద్దు. విష్ణు పురాణము జగన్మాతను ఓ దేవి, యజ్ఞ విద్య, ఆత్మవిద్య, మహావిద్య, రహస్య విద్య ఈ అన్ని విద్యలు నీ రూపాలే, కర్మకాండ, మంత్ర విద్య అన్నీ నీవే అని విష్ణు పురాణంలో వివరించి ఉందన్నమాట. అటువంటి కనీసపు ధర్మం చేసుకోవడానికి కూడా కఠినంగా అంతగా సులభం కాని రీతిలో ఉండే ఈ శ్రీ విద్యను ఏవో కొన్ని పుస్తకాలు మార్కెట్లో కొనుక్కొని చదవడము, లేదంటే ప్రస్తుత కాలంలో అనేక మాధ్యమాల్లో వస్తున్న వీడియోల ద్వారా, అంటే వాళ్ళు ఎవరో వీడియోల్లో మంత్రం ఉపదేశించేస్తారు, వీళ్ళు దాన్ని జపం చేసేస్తుంటారు. ఆ విధంగా చేయకూడదు. ఒక సద్గురువు ఉండి ఆ గురువు నుంచి ఉపాసన పొంది సాధన చేయడం చాలా
ఉత్తమమైన పద్ధతి అనమాట. అటువంటి గురువు కనుక దొరకకపోతే శ్రీ విద్య అనే నామంతో ఆ తల్లిని స్మరిస్తే చాలు, ఆ అమ్మవారి నామం చేస్తే చాలు. అనవసరంగా పెద్ద పెద్ద మంత్రాల జోలికి వెళ్ళకూడదు. మామూలుగా నామం చెప్పినా చాలు, అత్యంత ఫలితం లభిస్తుంది. లేదా సరైన గురువు లభించినప్పుడు ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకుని దాన్ని జపించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ప్రాపంచక విద్యలు, ఇహలోకమునికి సంబంధించిన విద్యలను, ఆత్మ విద్య, జీవాత్మ పరమాత్మలకు సంబంధించిన విద్యలను, మహావిద్య, పరబ్రహ్మ స్వరూపము తెలిపే విద్యలను బోధిస్తే శ్రీ విద్య కర్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, మోక్షాలను గురించి తెలియజేసే సర్వ ప్రయోజనకారి అయిన విద్య అనమాట. శ్రీ విద్యా స్వరూపునైన జగన్మాతను శ్రీ విద్య అనే నామంతో మనం కనుక పూజిస్తూ ఉంటే శ్రీ విద్యాపాసన చేసినంత ఫలితం మనకి కూడా లభిస్తుంది. అనవసరంగా ఎక్కడికో వెళ్ళి గురువులను వెతుక్కుంటూ వాళ్ళు మంచివాళ్ళో కాదో మనకి ఈ రోజుల్లో తెలియదు. ఎవరు మంచి గురువో ఎవరు కాదో అన్నది కూడా మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం వెతుక్కుంటూ జీవితంలో టైంని వేస్ట్ చేసుకోకుండా అమ్మవారి నామంతో అమ్మవారిని మనం చేరుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 586వ నామము కామసేవిత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే కాముని చేత సేవింపబడినది అని అర్థం వస్తుంది. కాముడు అనే పదానికి 3 అర్థాలు ఉన్నాయి ఇక్కడ. కాముడు అంటే కామేశ్వరుడు అంటే శివుడు అనమాట అని ఒక అర్థం ఉంది. జగన్మాత అంశారూపమైన పార్వతీదేవి ఈశ్వరుని చేత సేవింపబడుతుంది లేదా ఆరాధింపబడుతుంది. శివపార్వతులు ఎవరు కూడా ఒకరిపై ఒకరు పరస్పర గౌరవాన్ని, సహకారాన్ని కలిగి ఉంటారనమాట. అందుకే వారిని ఆది దంపతులు అన్నాము. పార్వతీదేవి చేసిన తపస్సుకు ఈశ్వరుడు చాలా మెచ్చుకుని ఫలమైనాడా లేక పరమేశ్వరుని తపస్సుకు పార్వతీదేవి ఫలముగా లభించిందా అంటే ఇరువురు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకున్నారనమాట. అప్పుడు ఆమె చేసిన తపస్సుకి పరమేశ్వరుడు ఫలాన్ని ఇచ్చాడా, పరమేశ్వరుడు చేసిన తపస్సుకి పార్వతీదేవి ఫలాన్ని ఇచ్చిందా అనేది మనం చెప్పలేమన్నమాట. వారిరువురు కూడా ఒకరి తపస్సుకు ఒకళ్ళు ఫలితంగా లభించారు. శివుని భర్తగా పొందాలని పార్వతీదేవి అపర్ణాదేవిగా మారి ఆకులు అలములు కూడా తీసుకోకుండా తపస్సు చేసింది కదా. అదేవిధంగా పార్వతీదేవి తన భార్య కావాలని ఈశ్వరుడు కూడా అంతే తపన చెందాడు అనమాట. ఒక బ్రహ్మచారి రూపంలో పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి తన్ను తాను నిందించుకుని ఆ తల్లి ఆగ్రహానికి గురయ్యాడు. ముందు చెప్పుకున్న ఏ విధంగా ఒక సన్యాసి రూపంలో వెళ్ళి ఏమమ్మా శివుడికి ఏముందని చెప్పి నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు, శ్మశానంలో వసిస్తాడు, విభూది రాసుకుంటాడు, ఒక సుఖం లేదు, ఒక సంతోషం లేదు, ఒక ఆభరణం లేదు, ఏమి లేదు, ఒక అందం లేదు, ఏం చూసి నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు అంటే పార్వతీదేవికి శివుడిని అన్నందుకు కోపం వచ్చేసి శపించబోయే అంత పని చేసిందన్నమాట. అది తెలుసుకుని అప్పుడు శివరూపాన్ని చూపించాడు, శివుడుగా మారాడనమాట. అంత విధిగా మనస వాచ కర్మణ బాహ్యంగా అంతరంగా కూడా అమ్మవారు శివుని కోసం శివుని పొందాలని తపస్సు చేసింది. అలాగే శివుడు దక్షిణ ఇంట్లో అమ్మవారు పార్వతీదేవి అగ్నికి అయిపోయిన తర్వాత ఆ బాధతో తాండవం చేసుకుంటూ ఊరు వాడ తిరిగిపోతుంటే విష్ణుమూర్తి బాణం వేసి ఆ అమ్మని పటాపంచలు చేసిన తర్వాత అన్నీ అక్కడ అష్టాదిశక్తులుగా పడిపోయిన తర్వాత శివుడు ఏం చేశాడు, వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఎవరి కోసం తపస్సు చేశాడు? తిరిగి మళ్ళీ అమ్మవారి కోసమే తపస్సు చేశాడు. అలాగా పార్వతీదేవి శివుడి కోసం, శివుడు పార్వతి కోసం తపస్సు చేసుకుంటూ వచ్చారనమాట. వారిద్దరి మధ్య అంత అన్యోన్యత ఉండబట్టే కామేశ్వరుడైన శివుని చేత ఆ తల్లి అంతగా ఆరాధింపబడటం వలనే వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని కామసేవిత అనే నామంతో కీర్తించారు. ఈ విషయాన్ని జగద్గురువులైన ఆశంకర్లు శివానంద లహరిలో మొదటి శ్లోకంలోనే వివరించారనమాట. అమ్మా నువ్వు ఈశ్వరుడు ఇద్దరూ కూడా కళాస్వరూపమైన వారుగా చంద్రకాండమును ఇరువురు కూడా ఇద్దరికి చంద్రుడు ఉంటాడు తల మీద. ఇద్దరు కూడా సెగలో ధరించి ఒకరి తపనులకు ఒకరు ఫలమై అంటే ఒకళ్ళు తపస్సు చేస్తే వాళ్ళకి ఇంకొకరు ఫలితంగా లభించారన్నమాట. అంటే ఒకరికొకరు ఎవరికి వాళ్ళు తపస్సు చేసుకోవడం వల్ల ఒకరికి ఇంకొకరు లభించారు అని అర్థం అన్నమాట. భక్తులు అనేకమైన కామములను అనగా కోరికలను తీరుస్తూ శుభంకరులై మంగళకరులై ఎల్లప్పుడూ ఆనందంలో మునుగుతూ ఉంటారనమాట. ఇక కాముడు
అన్న పదానికి మరొక అర్థం ఏంటి అంటే మన్మధుడు. జగన్మాత పార్వతీదేవిని విశేషమైన భక్తి శ్రద్ధలతో సేవించి ఆ తల్లి యొక్క అపారమైన అనుగ్రహాన్ని పొందినవాడు ఎవరు అంటే మన్మధుడు. అందుకని ఈశ్వరుని మూడో కంటి మంటకు భస్మైపోయిన తిరిగి ఆ తల్లి అనుగ్రహం చేత అనంగునిగా జన్మించాడు. అయితే మన్మధుడు కాలిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారి కోరిక మేరకు మళ్ళీ శివుడు బతికించాడు కదా, అక్కడ శరీరం లేకుండా అనంగుడుగా జీవిస్తున్నాడు. ఈ విషయాన్ని మళ్ళీ ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలోని 6వ శ్లోకంలో మన్మధుడు ఆ తల్లిని అర్చించిన విధాన్ని వివరించారు. అమ్మ జగన్మాత అతి సుకుమారమైన పుష్పమైన ధనస్సు చేత ధరించి ధనస్సుని పట్టుకుని అటు ఇటు నిలకడ లేకుండా, ఎందుకంటే కాళ్ళు చేతులు లేవు కదా మన్మధుడికి, సంచరిస్తూ ఉండే తుమ్మెదల వంటి వింటిని నారిగా, అంటే ఒక అల్లెత్రాడుగా అమరి, ఇంకా పుష్పాలు బాణాలుగా ఉంటాయి ఆయనకి. అంతేకాదు తుమ్మెదలు ఆ వింటి నారిగా ఉంటాయి అన్నమాట. బాణానికి మనం కడతారు కదా ఇలాగా, అది తుమ్మెదలు ఉంటాయి. తుమ్మెదలు తిన్నగా ఉంటాయా అండి? అవి ఎగిరిపోతూ ఉంటాయి కదా, అదిగా బాణంగా చేసుకున్నాడు. ఈ విధంగా అల్లెత్రాడుగా చేసుకున్న ఆ విధంగా మన్మధుడు తన జీవితాన్ని గడుపుతున్నారు. ఏ విధంగా గడుపుతున్నాడు, ఎందువలన ఆ విధంగా గడపాల్సి వచ్చింది, ఆ విధమైన జీవితం రావడానికి కూడా సాక్షాత్తు జగన్మాతే కదా కారణం. ఆ తల్లి అనుగ్రహం ఉండబట్టే కదా మళ్ళీ జీవితుడయ్యాడు. అది మనం ఇక్కడ గమనించాలి. పంచతన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు పంచబాణాలుగా కలిగి వసంతుడే మిత్రుడుగా మలయమారుతమున రథంగా కలిగి కాళ్ళు, చేతులు, ఇతర అవయవాలు లేని అన్నంగుడైన మన్మధుడు ఇంద్రియాలను జయించిన వారిని సైతం మోహపరవశులే చేస్తూ ఉంటాడంతే. అంత శక్తి మన్మధుడికి ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం అమ్మవారిని మాత్రమే సేవించి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను పొందడం చేతనే కదా. కాముని చేత అనగా మన్మధుని చేత సేవింపబడుతోంది కనుకనే అమ్మవారికి కామసేవత అనే నామం వసన్యాది వాగ్దేవతలు పిలిచారనమాట. ఆ విధంగా అమ్మవారిని కీర్తించారు. ఇంకా శ్రీ విద్యను ఉపాసించిన 12 మంది ప్రముఖుల్లో మన్మధుడు కూడా ఒకడున్నాడు అనమాట. మన్మధుడు కూడా శ్రీ విద్య ఉపాసకుడు. శరీరము, మనసు అవేమీ లేకపోయినప్పటికీ శ్రీ విద్యా మంత్రాన్ని ఉపాసించాడనమాట. నోరు లేని వాడైన ఆ మంత్రాన్ని జపించాడు, మనసు ద్వారా జపించాడు. ఆ జగన్మాతను సేవించి మంత్రసిద్ధిని పొంది తన ధనుర్బాణాలతో సమస్త లోకాలని ఆ మన్మధుడు గెలుచుకున్నాడు. ఇక కాముడు అనే పదానికి మూడో అర్థం కోరికలు కలవారు అనే అర్థం వస్తుంది. మనందరం కాములమే కదా. కొంతమంది ఈ ప్రాపంచిక సంబంధమైన కోరికలు కోరుతూ ఆ తల్లిని సేవిస్తే, మరి కొంతమంది ఏం చేస్తారు, పరలోకమైన కోరికలతో అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. అందరి కోరికలను ఆ తల్లి తీరుస్తూ ఉంటుంది. ప్రపంచంలోని సకల జనుల చేత సేవింపబడుతూ ఉంటుంది కనుక ఆ తల్లి కామసేవిత అని వ్యవహరింపబడుతూ ఉంటుంది. పార్వతీదేవి తన భార్య కావాలని తప్పించిన కాముడైన మహాశివుని చేత కూడా ఆ తల్లి ఆరాధింపబడుతుంటుంది. ఈశ్వరుని మూడో కంటి మంటతో భస్మమైపోయిన మన్మధుడు ఆమె యొక్క కరుణా కటాక్షాలతోటే తిరిగి మళ్ళీ అనంగుడుగా జన్మించి జగన్మాత రూపమైన శ్రీ విద్యను ఆరాధించాడు. ఆ తల్లిని సేవించి సకల లోకాలను శాసిస్తున్న మన్మధుని చేత సేవింపబడింది కాబట్టి ఆ జగన్మాతను మనమందరం కూడా కామసేవిత అనే నామంతో కనుక మనం నిత్యం పూజిస్తూ భక్తి శ్రద్ధలతో సేవిస్తూ పూజిస్తూ ఉంటే మన కోరికలు కూడా తప్పనిసరిగా తీరుతాయి. ఇది తథ్యం అన్నమాట. శ్రీ లలితా సహస్రనామంలోని 587వ నామము శ్రీ షోడశాక్షరి విద్య. ఈ నామం యొక్క అర్థం ఏంటి అంటే, శ్రీ అంటే శుభప్రదమైన, గౌరవనీయమైన, మంగళకరమైన అనే అర్థాలు వస్తాయి. షోడశాక్షరి అంటే 16 అక్షరాలు కలిగిన మహామంత్రమైన, విద్య అంటే విద్యా స్వరూపం కలది అమ్మవారు. సాక్షాత్తు అమ్మవారు ఈ ఉపాసనలకెల్లా అత్యంత మంగళకరమైన 16 అక్షరాలు కలిగిన శ్రీ షోడశాక్షరి విద్యా స్వరూపము అని చెప్పి అమ్మవారే సాక్షాత్తు చెప్పారు కదా. శ్రీ విద్యా ఉపాసనలో పంచదశాక్షరి, షోడశాక్షరి ఇవి అత్యంత శుభప్రదమైనవి అన్నమాట. చాలా త్వరగా ఫలితాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటాయి. అత్యంత ఫలప్రదమైనవి కూడాను. జగన్మాత లలితా త్రిపుర సుందరి సగుణ రూపాల్లోనూ నిర్గుణ రూపాల్లోనూ కూడా అర్చింపబడుతూ ఉంటుందని మనకు తెలుసు కదా. నిర్గుణ రూపంలో కూడా అర్చింపబడుతూ ఉంటుంది, సుగుణ రూపంలోనూ నిర్గుణ రూపంలో కూడా అర్చింపబడుతూ ఉంటుంది.
ఈ కరచరణాలతో అంటే అమ్మవారి యొక్క రూపాన్ని చూస్తూ ఆ మూర్తి రూపాన్ని పూజిస్తే దాన్ని సుగుణ రూపము అంటారు. అలా కాకుండా మంత్రస్వరూపంగా కనుక మనం పూజ చేస్తూ ఉంటే దాన్ని నిర్గుణ రూపము అంటారు. పంచదశాక్షరి మంత్రం అన్నమాట. ఈ మంత్రంలో 3 కూటాలు ఉంటాయి. అవి ఏంటి అంటే వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము. ఈ 3 కూటాలు జగన్మాత యొక్క నిర్గుణ స్వరూపాన్ని మనకి తెలియపరుస్తుంటాయి. ఈ కంఠం వరకు గల భాగాన్ని ఏమిటి అంటారంటే వాగ్భవ కూటము అంటారు. కంఠం కింద నుండి ఈ కటి భాగం వరకు ఉన్న దాన్ని కామరాజ కూటము అంటారు. కటి కింద నుంచి ఉన్న భాగాన్ని శక్తి కూటము అంటారు. పంచదశ మంత్రాల్లో 15 అక్షరాలు 3 కూటాలుగా ఉంటాయన్నమాట. అవి మనం తెలుసుకున్నాం కదా ఆ 3 కూటాలు ఏంటో. కాబట్టి ఈ పంచదశి మంత్రంతో జగన్మాతను కనుక మనం ఉపాసిస్తే ఆమె స్వరూపాన్ని స్మరించినట్లే అవుతుంది. అయితే శ్రీ విద్యా ఉపాసనల్లో అత్యంత రహస్యములైన పంచదశి షోడశాక్షరి మంత్రాల గురించి ఎలా పడితే అలా వేదికల మీద కానీ బహిరంగంగా కానీ ఎక్కువగా ప్రస్తావించడం చేయకూడదు అని మన పెద్దలు విఘ్నులు చెప్పారు. కాబట్టి ఇక్కడ పంచదశాక్షరి మంత్ర స్వరూపాన్ని మనం వివరించుకుంటున్నాం అంటే దాని గురించి చెప్పుకుంటున్నాం తప్పితే ఆ అక్షరాలు ఏమిటి, ఆ మంత్రం ఏమిటి అన్నది మనం చెప్పుకోవట్లేదు, దాని గురించి బహిర్గతం చేయట్లేదు అనమాట. పంచదశి షోడశాక్షరి మంత్రాలను ఒక మంచి గురువు నుంచి ఉపదేశం పొంది మాత్రమే సాధన చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో జ్ఞానార్ణవ తంత్రం ఎంత కఠినమైన హెచ్చరికను చేసిందంటే వినా గురోపదేశేన శ్రీ విద్యా షోడశాక్షరి దృష్ట్యా ప్రజాపతే యస్తు సుభక్షో యోగిని గణయ్యి అన్నది. అంటే ఏంటి అంటే శ్రీ విద్యా షోడశాక్షరి మంత్రాన్ని కేవలం ఒక మంచి గురువు ద్వారా ఉపాసన పొంది మాత్రమే సాధన చేయాలి. అలా కాకుండా కనుక జపించినట్లయితే యోగిని గణాలకు ఆహారం అయిపోతారు. అంటే ఒక గురువు ద్వారా పొంది అప్పుడు ఆ మంత్రాన్ని నిష్ఠతో నియమాలతో పాటిస్తే కొలిస్తే మంచి ఫలితాలను లభిస్తాయి. అలా కాకుండా ఎలా పడితే అలా చేస్తే కనుక యోగిని గణాలు అన్నీ ఉంటాయి కదా, వాటికి ఎవరైతే చేస్తారో ఆ సాధకులు ఆహారం అయిపోతారు అని దాని అర్థం అన్నమాట. కొంతమందికి పంచదశి షోడశాక్షరి మంత్రాలను సాధన చేయాలన్న ప్రగాఢమైన కోరిక అయితే ఉంటుంది, కానీ వారికి సద్గురువు యొక్క లభ్యత మాత్రం ఉండటం లేదంటే ఎవరు సద్గురువులో ఈరోజు మనం తెలుసుకోలేకపోతున్నాం కదా, సరైన గురువు దొరకట్లేదు. అటువంటప్పుడు వారు ఏం చేయాలి అంటే నిస్పృహ చెందవలసిన ఎలాంటి అవసరం లేదు. వీరి కోసమే ప్రత్యామ్నాయంగా వసన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామంలో 3 నామాలని వివరించారు. అవి ఏంటి అంటే శ్రీమద్భాగవ కూటైక స్వరూప ముఖ పంకజ, కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి, శక్తి కూటైక తాపన్న కట్యదో భాగదారిణి. ఈ 3 నామాలను గనక నిత్యం భక్తి శ్రద్ధలతో పఠించినట్లయితే పంచదశి మంత్రమును స్మరించిన ఫలితం కలుగుతుంది. పంచదశి మహామంత్రంతో ఉన్న 15 అక్షరాలు 15 తిథులకు సంకేతాలు సూచిస్తూ ఉంటాయి. అంటే ఏంటి అంటే జగన్మాత లలిత త్రిపుర సుందరి కాలస్వరూపిణి కదా. ఈ 15 అక్షరాలు కలిగిన పంచదశి మహామంత్రానికి ముందు శ్రీం అనే అక్షరాన్ని చేర్చినట్లయితే షోడశ కళలతో జ్వజ్వలామానంగా ప్రకాశించే జగన్మాత పరిపూర్ణ స్వరూపమైన శ్రీ షోడశాక్షరి మహామంత్రం ఆవిర్భవిస్తుంది. అదే ప్రస్తుత నామమైన శ్రీ షోడశాక్షరి విద్య అన్నమాట. ఈ మంత్రాన్ని కూడా గురోపదేశం ద్వారా మాత్రమే సాధన చేయాలి. శ్రీ షోడశాక్షరి మహామంత్రంలో 16 అక్షరాలు ఉంటాయి కదా, ఇవి శివశక్తుల ఏకమైన రూపములు. ఈ షోడశాక్షరి మంత్రరహస్యం జగద్గురువులైన ఆశంకరులు సౌందర్యలహరిలోని 32వ శ్లోకంలో ఎంత అద్భుతంగా వివరించారంటే శివశక్తి కామ క్షితిరథ రవి శీతకిరణ స్మరోహంస చక్రస్తదను చ పరామారహరయ అమీహృల్లేకాభిస్త్రి శృతిభిరసానేషు కిటిత భజంతే వన్నాస్తే తవ జనని నామావయవతాం. శివుడు, శక్తి, కాముడు, భూమి అనే ఈ 4 అక్షరాలతో సూర్యుడు, చంద్రుడు, స్మరుడు, పర, మారహరి అనే 5 అక్షరములు ఇతర శక్తుల బీజాక్షరాలతో కలిసి పంచదశాక్షరి అనే సముదాయం ఏర్పడింది. దీన్ని మరొక చంద్రకళ అక్షరంను కలిపినట్లయితే షోడశాక్షరి మంత్రం అవుతుంది. దీన్ని మహర్షులు, మహాయోగులు, పరిపక్వమైన చిత్తం కలవారు మాత్రమే
అనుష్ఠించగలుగుతారు, కానీ సామాన్యులకు మాత్రం సాధ్యం కాదు. ఆదిశంకర్లు సైతం షోడశాక్షరి మంత్రం గురించి ఎంత నర్మ గర్భంగా ప్రస్తావించారంటే, అటువంటి శ్రీ షోడశాక్షరి విద్య మహామంత్రాన్ని గురుముఖత ఉపదేశం పొంది సాధన చేసి జగన్మాత అనుగ్రహానికి పాత్రలవుతారు. అలా చేస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు అని వివరించారు. ఈ శ్రీ విద్య ఉపాసనాల్లోకెల్లా అత్యంత మంగళకరమైన 15 అక్షరాలు కలిగిన పంచదశాక్షరి రూపము, 16 అక్షరములు కలిగిన శ్రీ షోడశాక్షరి విద్యాస్వరూపము స్వయంగా తానై గురుముఖత ఆ మంత్రాలను దీక్షగా స్వీకరించి తనను నిత్యము కొలిచే భక్తులను అనుగ్రహించే జగన్మాతను మనం శ్రీ షోడశాక్షరి విద్య అనే నామంతో కనుక స్మరిస్తే, మనము ఈ నామంలో మనం 3 నామాలు కూడా చెప్పుకున్నాం కదా, ఆ నామాల ద్వారా అమ్మవారిని కనుక కొలిచినట్లయితే ఈ శ్రీ విద్యను మనం కొలిచినంత ఫలితాన్ని మనకి లభిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 588వ నామము త్రికూట. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, త్రి అంటే 3, కూట అంటే కూటములు, అంటే 3 కూటములు మంత్రస్వరూపముగా కలిగినది అని అర్థం వస్తుంది. జగన్మాత అర్చన 2 విధాలుగా జరుగుతుందని చెప్పుకున్నాం, సగుణ ఆరాధన, నిర్గుణ ఆరాధన. మనము అమ్మవారిని విగ్రహం ద్వారా పెట్టుకుని మూర్తి రూపాన్ని భావించుకుని ఆ తల్లిని ఆరాధించే పద్ధతి సగుణ ఆరాధన. ఈ పద్ధతిలో జగన్మాత మన ముందు ఒక ఆకారాన్ని ధరించి ఉన్నట్లుగా మనం భావించుకుని పూజిస్తూ ఉంటాం. అమ్మవారు అంటే సాక్షాత్తు మన అమ్మ. భక్తులు ఏ రూపంలో ధ్యానిస్తే ఆ రూపంలో దర్శనమిచ్చే జగన్మాత అసలు నిర్గుణ నిరాకార నిర్వికల్ప స్వరూపిణి కదా. అందువల్ల కొంతకాలము సగుణ ఆరాధన చేసిన తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కి నిర్గుణ ఆరాధన చేయటం శ్రేష్టమైన పద్ధతి. ముందుగా మనము అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుని కానీ లేకపోతే ఒక ఫోటో పెట్టుకుని కానీ పూజిస్తుంటాం. తర్వాత ధ్యానంలో కొంచెం నిమగ్నం అయిన తర్వాత ఇంకేమి ఉండదు, ఒక జ్యోతి, ఒక వెలుగుని ఆరాధిస్తూ ఉంటాం. అదే అమ్మవారి రూపం అన్నమాట. ఆ విధంగా దాన్ని ఏమంటాము, నిర్గుణ ఆరాధన అంటాం. ఈ పద్ధతిలో జగన్మాత ఒక మూర్తి రూపంగా కాకుండా ఒక జ్యోతి స్వరూపంగా మనము ఆరాధిస్తూ ఉంటాం. ఈ పద్ధతిలో ఆ తల్లి మంత్రమయ రూపంలో ఆరాధనలు అందుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏం చదువుతూ ఉంటాము, మనసులో మంత్రాన్ని జపిస్తూ ఆ జ్యోతిని మనము ప్రార్థిస్తూ ఉంటాము. నిర్గుణ ఆరాధన విధానమైన శ్రీ విద్యా సాధనలో పంచదశాక్షరి మంత్రము చాలా అత్యంత ముఖ్యమైనది అన్నమాట. ఈ పంచదశాక్షరి మంత్రము 3 కూటాలుగా ఉంటుంది. కూటము అంటే ఏంటి అసలు? నిర్దిష్ట సంఖ్యలో ఉండే అక్షర సమూహాన్ని కూటము అంటాం. పంచదశి లేదా పంచదశాక్షరి మంత్రంలోని 15 అక్షరాలు 3 కూటాలుగా ఉంటాయి. ఈ 3 కూటాల గురించి తెలియజేసేదే ప్రస్తుత మన నామం త్రికూట. మొదటి కూటమైన వాగ్భవ కూటము నిర్గుణ ఆరాధనలో అమ్మ యొక్క శిరస్సు భాగం నుండి కంఠ భాగం వరకు సంకేతిస్తూ ఉంటుంది. ఈ కూటాల్లో 5 అక్షరాలు ఉంటాయన్నమాట. రెండో కూటమైన కామరాజు కూటము ఆ తల్లి యొక్క కంఠ భాగాన్ని నుంచి కటి ప్రదేశం వరకు సంకేతిస్తూ ఉంటుంది. ఈ కూటంలో 6 అక్షరాలు ఉంటాయి. ఇక మూడోదైన శక్తి కూటము ఆ తల్లి యొక్క కటి ప్రదేశం నుంచి పాదాల వరకు కల భాగాన్ని సంకేతిస్తూ ఉంటుంది. ఈ కూటంలో 4 అక్షరాలు ఉంటాయి. ఈ 3 కూటాలు బీజాక్షరాలతో కూడిన అక్షర సమూహాలైనందువలన పంచదశాక్షరి మంత్రాన్ని గురించి మనం ఎలా పడితే అలా వేదికల మీద కానీ బాహాటంగా కానీ ఎక్కువగా ప్రస్తావించకూడదని మన పెద్దలు విఘ్నులు మనకి ముందుగా సూచనలు ఇచ్చారు. వాళ్ళ యొక్క సూచనల్ని మనం శిరసావహించి ఈ 3 కూటముల స్వరూపాన్ని గురించి వివరిస్తున్నాం. కానీ ఆ బీజాక్షరాలు ఏంటి అనేది మనం ఇక్కడ వివరించుకోవట్లేదు. పంచదశి మంత్రంను గురుముఖత దీక్షను స్వీకరించి సాధన చేస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. అయితే పంచదశి మంత్ర సాధన ఎలా చేయాలి అని ఒక ప్రగాఢమైన వాంఛ కలిగిన వారు, సద్గురువు లభ్యం కాని వారు లలిత సహస్రనామాలని వసన్యాది వాగ్దేవతలు వివరించిన 3 నామాలు ముందు నామాల్లో కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఈ నామంలో కూడా నేను వివరిస్తాను. అవేంటి అంటే శ్రీమద్ భాగవ కూటైక స్వరూపముఖ పంకజ అనే నామం ఒకటి. కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి, శక్తి కూటైక తాపన్న కట్యదో భాగదారిని. ఈ 3 నామాలను అనినిత్యం శ్రద్ధాభక్తులతో కనుక స్మరించినట్లయితే వారికి పంచదశి మంత్రమును ఆరాధించిన ఫలితం తప్పకుండా లభిస్తుంది.
ఇంకొక విశేషం ఏంటంటే జగన్మాత శ్రీలలిత మహాత్రిపుర సుందరి ఈ 3 కూటముల రూపములుగా మనలోని ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు, సత్వ, రజో, తమో గుణాలుగా మనలోనే ఆ అమ్మవారు నిలిచి ఉంటుంది. అటువంటి శరీరమును, మనసును పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంటుంది కదా. 3 కూటములైన బ్రహ్మ, విష్ణు, రుద్రులు, 3 అవస్థలు, జలంధరాది, పీఠత్రయము, భూహు, భువ, సువర్లోకాలు, సత్వ, రజస్తమో గుణములు మొదలైనవన్నీ కూడా ఈ జగన్మాత స్వరూపం కాబట్టే ఆ తల్లి త్రికూట అనే నామంతో వ్యవహరింపబడుతోంది. ఇవే కాకుండా త్రికరణములైన మనస్సు, వాక్కు, కాయము, త్రికర్మములైన యజ్ఞాగాదులు, వేద పఠనము, దాన ధర్మాలు, త్రిమాతలైన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, 3 వేదాలైన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, త్రిసంధ్యలైన ప్రాతః, మధ్యాహ్న, సాయంకాల సంధ్యలు, మహాయంత్రరాజమైన శ్రీచక్రంలోని త్రికోణాలు ఈ కూటములన్నిటి యొక్క స్వరూపం కూడా అన్నమాట. ఈ వీటి యొక్క మొత్తం యొక్క స్వరూపం ఆ తల్లి కాబట్టి వశన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని త్రికూట అనే నామంతో కీర్తించారు. రామాయణంలో రావణుడి యొక్క పట్టణమైన లంకానగరము త్రికూట పర్వతంపై కొలువై ఉందన్నమాట. ఏ విధంగా బజరంగబలి అయిన ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించి అంటే సముద్రాన్ని దాటి త్రికూట పర్వతం పైన ఉన్న లంకానగరాన్ని చేరుకుని ఆ పట్టణం మధ్యలో అశోకవనంలో ఉన్న ఆ తల్లి సీతాదేవిని దర్శించి ధన్యుడయ్యాడో అదేవిధంగా మనం కూడా పవిత్రమైన పంచదశి మహామంత్రాన్ని గురుముఖతః పొంది సాధన చేసి శ్రీచక్ర స్థితి అయిన జగన్మాతను దర్శించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలి. నిర్గుణ ఆరాధనలో, శ్రీ విద్యా ఉపాసనలో అతి ముఖ్యమైన వాగ్భవ కామరాజ శక్తికూటాలే స్వరూపంగా మహాయంత్రరాజమైన శ్రీచక్రంలో త్రికోణముల్లో వసిస్తూ పంచదశి మహామంత్రం ద్వారా తన్ను ఆరాధించే భక్తులకు ఇహలోక పరలోక సంబంధమైన కోరికలన్నింటినీ తీర్చి కరుణించే అమ్మవారిని మనము త్రికోట అనే నామంతో కనుక పూజిస్తూ ఉంటే మనము ఈ నామాల ద్వారా పంచదశాక్షరి మంత్రాన్ని పఠించినంత ఫలితాన్ని పొందగలుగుతాము. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 589వ నామము కామకోటిక. ఈ నామానికి అర్థం ఏంటి అంటే కామ అంటే కోరికలకు, కోటిక అంటే అంచులు లేక పైభాగమున ఉండునది అని అర్థం అన్నమాట. అమ్మవారు తీర్చలేని కోరికలు అంటూ ఏమైనా ఉంటాయా? ఇవి అమ్మవారు తీర్చలేదు అనే కోరికలు ఉండవు కదా. ఏది అడిగితే అదే ఇచ్చేస్తుంది. కానీ మానవుల కోరికలు కూడా అంత అనేదే ఉండదు. పోనీ వాళ్ళు కోరిన కోరికలను ఆ తల్లి తీర్చింది కదా అని మానవుడు అంతటితో తృప్తి పొందుతాడా? అబ్బే అదే ఉండదు. ఒక కోరిక తీరిపోయిందంటే ఇంకో కోరిక పుట్టుకొస్తూ ఉంటుంది. అలా కోరికలు ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఎటువంటి కోరికలనైనా తీర్చగలిగేది జగన్మాత. అయితే ఈ కోరికలు ధర్మబద్ధంగా ఉండాలన్నమాట. ఆ కోరిక తీరడానికి అతనికి అర్హత కూడా ఉండాలి. భక్తులు కోరే అటువంటి కోరికలను వేటినైనా సరే ఆ తల్లి తీరుస్తుంది. ఎప్పుడైతే ఆ కోరిక ధర్మబద్ధంగా ఉండి ఆ మానవుడు ఆ కోరికను అనుభవించడానికి అర్హత ఉంటే ఆ తల్లి తప్పకుండా తీరుస్తుంది. పురుషార్థాలు 4 విధాలుగా ఉంటాయి. అవేంటి అంటే ధర్మము, కామము, అర్థము, మోక్షము. అంటే ధర్మార్థ కామ మోక్షాలు అంటాం కదా. ధర్మము, అర్థము, కామము, మోక్షము. వీటిలో సాధారణంగా మానవుడు ఈ ప్రాపంచిక సంబంధమైన మొదటి 3 పురుషార్థాలను అంటే ధర్మం, అర్థం, కామం ఈ మూడింటినే ఎక్కువగా కోరుకుంటూ ఉంటాం మనం. అతి కొద్ది మంది మాత్రమే మోక్షాన్ని కోరుతూ ఉంటారు. ఈ 4 కామాలను లేదా కోరికలను భక్తుల యొక్క అర్హతలను బట్టి అతి తేలిగ్గా ప్రసాదించగలిగిన శక్తి స్వరూపాలు కాబట్టి వశన్యాది వాగ్దేవతల అమ్మవారిని కామకోటిక అనే నామంతో కీర్తించారు. పురుషార్థములు అన్నిట్లోనూ పరమార్థమైన మోక్షాన్ని కూడా ప్రసాదించగలిగింది కాబట్టి ఆ తల్లిని మోక్ష స్వరూపిణిగా కూడా కొనియాడబడుతూ ఉంటుంది ఆ తల్లి. కాముడు అనే పదానికి కామేశ్వరుడైన శివుడు అనే అర్థం కూడా ఉంది కదా. ముందు నామాల్లో మనం చెప్పుకున్నాము. కేవలం శివుడు మాత్రమే అవధిగా కలిగినది. అంటే చివరి అవధి ఏంటి?
శివుడు మాత్రమే. ఈ కామాలకి అంతం ఏంటి అంటే, ఈ కోరికలకు అంతం ఏంటి? శివుడు మాత్రమే. శివుడిలో ఐక్యమైపోయిన తర్వాత ఇంక కోరికలు ఉండవు కదా అని దీని అర్థం అనమాట. జగన్మాత లలితా త్రిపుర సుందరి కామకోటికా రూపంలో కాంచీపట్నంలో వెలిసి భక్తుల్ని కరుణిస్తూ ఉంటుందన్నమాట. ఆ పీఠానికి అధిపతిగా నడిచే దేవుడిగా పేరు పొందిన శ్రీ చంద్రశేఖర మహాస్వామి వారు దాదాపుగా 100 సంవత్సరాలు కంచి కామాక్షి సేవలో ధరిస్తే పుట్టమూగువారుగా ఉండి నిరంతరం ఆ తల్లిని ఆరాధనలో నిమగ్నమై ఉన్న శ్రీ మూకశంకరులను జగన్మాత తన తాంబూల కబలతో ఇంతకుముందు నామాలో చెప్పుకున్న అమ్మ నోట్లోంచి తీసి అతని నోట్లో పెట్టగానే ఆయన అనర్గళంగా ధారాళంగా చాలా మూక పంచశతి అవన్నీ రాశారన్నమాట. ఆ తల్లిపై ఆసుగా 5 శతకాలను రచించారు. తర్వాత ఆయన కంచి కామకోటి పీఠానికి ఆధిపత్యం వహించిన సంగతి మనకందరికీ తెలుసు కదా. ఇప్పటికే జగన్మాత కాంచీపీఠంలో కామకోటికా రూపంలో స్థితురాలయ్యి అమ్మవారు అక్కడ భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఉంటుంది. శివశక్తుల ఐక్యరూపమైన కామకోటిక అని పిలువబడే మాతను ఆరాధించినట్లయితే, అంటే ఈ కామకోటిక అనే పేరుతో మనం అమ్మవారిని ఆరాధించినట్లయితే జగన్మాత పితరులు ఇరువురిని అంటే అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని పూజించిన ఫలితం లభిస్తుంది. ఈ విషయాన్ని మూకశంకరులు మూక పంచశతిలోని ఆర్యా శతకంలో 13వ శ్లోకంలో వివరించారు. కాంచీపురంలో ఒక మామిడి చెట్టు మూలంను తన నివాసంగా చేసుకుని ఉన్నాడు ఆది పురుషుడైన పరమేశ్వరుడు అన్నమాట. ఆ పరమేశ్వరుడు కాంచీపురంలో ఒక చెట్టు కింద తను ఉంటూ ఉండేవాడు. ఆయన కళ్ళకు అమ్మ యొక్క రూపం ఒక అమృతపానం లాంటిది. ఆ తల్లి రూపము వేదాల్లో ఉన్న సారము, చతుర్వేద సారము సాక్షాత్తు ఆ జగన్మాత. శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారం 7 మహామంత్రాల్లో దాగి ఉన్న సారమే అమ్మతత్వం. ఈ తత్వమే ఈశ్వరుని పరమశివునికి కనువిందు చేస్తూ ఉంటుంది. ఎప్పుడు సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనబడే ఈశ్వరుని 3 కన్నులు, అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనుకున్నాం కదా. ఈ 3 కన్నులకు చైతన్యం అనే అమృతధారలను అందజేసే రహస్య రూపం కలిగింది. కాబట్టి అమ్మవారిని వసన్యాది వాగ్దేవతలు కామకోటిక అనే నామంతో స్మరించారు. అటువంటి కామకోటిక అనే మాతను తన మనసులో మూకశంకరులు ఏ విధంగా స్మరించారంటే, విశేషమైన కరుణా స్వరూపం కలిగింది, శివుని అశేష పుణ్యఫలము, సకల కవిత్వ రసరూపిణి, కోటి కామములను తీర్చే కామకోటిక నా మనసు అనే సరోవరమునందు హంసవలే సంచరించుగాక. ఏ ప్రదేశంలో కూర్చుని ఏ మంత్రాన్నైనా జపించినట్లయితే ఆ మంత్రం 1,000 సార్లు ఫలించినంత ఫలితమును ప్రసాదిస్తుందో ఆ మహిమాన్వితమైన ప్రదేశమే కామకోటిక కొలువై ఉన్న కాంచీపురం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కాంచీపురంలోని ఆ చెట్టు యొక్క కింద కూర్చుని మనం కనుక ఏ మంత్రమైనా స్మరిస్తే 1,000 సార్లు స్మరిస్తే మంచి ఫలితం లభిస్తుంది అని ఈ నామం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా 1,000 కామ్యాలను తీర్చున్నది, పురుషార్థాల్లో ఆఖరిదైన మోక్షాన్ని ప్రసాదించగలిగేది, శివశక్తుల ఐక్యరూపమై చిదానంద బ్రహ్మానందాన్ని మొదలైన అన్ని ఆనందాలను తన భక్తులకు ప్రసాదించే తల్లిని, మోక్షస్వరూపిణిని, 7 మహామంత్రాలకు అధిదేవత అయిన జగన్మాతను కామకోటిక అనే నామంతో మనం స్మరిస్తూ ఉంటే ఆ తల్లి తీర్చలేని కోరిక ఏముంది? అన్ని కోరికలు తీరుతాయి. ఇది మాత్రం తథ్యం. నేను అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి అమ్మవారిని మనసా వాచా కర్మణ మనం గనక పూజిస్తే ఆ తల్లి మనకి మన జీవితంలో తీర్చలేని కోరిక అంటూ ఏదీ లేదు. అమ్మ అని పిలిస్తే చాలు వెంటనే వచ్చి మన కోరికను తీరుస్తుంది. అంతేకాకుండా చివరిగా మనకి మోక్ష మార్గాన్ని కూడా ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 590వ నామము కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, దీన్ని మనం విడదీసి చదవకూడదు. కటాక్ష అంటే అనుగ్రహ వీక్షణముతోడని, కింకరీభూత అంటే భృత్యురాలుగా మారిన, కమలాకోటి యోగిని గణముల చేత సేవింపబడుతూ ఉంటుంది అని అర్థం. అమ్మవారి యొక్క అనుగ్రహపూర్వకమైన కటాక్ష వీక్షణములు మనపైన ప్రసరించినంత మాత్రాన్ని 64 కోట్ల మంది యోగినీగణులు ఆ తల్లిని సేవించడానికి సిద్ధంగా ఉంటారు. అంటే ఎవరిపైన చిన్న చిరచూపు, క్రీగంట చూపు వారిని ఇలా చూస్తే చాలు, వాళ్ళందరూ అమ్మవారి సేవకి సిద్ధంగా ఉంటారనమాట. ఆ తల్లిని సేవించడానికి ఎప్పుడు
సంసిద్ధులే ఉంటారు. మనకు కూడా అంతటి భాగ్యం కలిగితే ఎంత బాగుంటుంది. మనము ప్రతి నిమిషం కోరుకోవాల్సింది కూడా అదే. మనం కనుక బాగా గమనించినట్లయితే మనలో వివిధ భావాలు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాయి కదా. ఆ భావాలను వ్యక్తపరచడానికి మన కళ్ళు మాత్రమే సాధనములుగా ఉంటూ ఉంటాయి. ఆ కళ్ళతోనే సంతోషము, ఆశ్చర్యము, కోపము, బాధ ఇలాంటి భావాలన్నీ మనం వ్యక్తీకరిస్తూ ఉంటాము. దీన్నే వసన్యాది వాగ్దేవతలు లలితా సహస్రంలో ఏం చెప్పారంటే మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అనే నామంలో వివరించారు. జగన్మాత తన అనుగ్రహ వీక్షణములను ప్రసరించడం ద్వారా తన భావాలను ఎలా వ్యక్తపరచగలదో జగద్గురులు ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరిలోని 51వ శ్లోకంలో వివరించారు. అమ్మా జగదంబ పరమేశ్వరుడి యందు శృంగార రసముతోనూ పరపురుషుల యందు యావగింపు కలిగిన చూపులతోనూ గంగ యందు అసూయతోనూ పరమేశ్వరుని యొక్క ఆశ్చర్యకరమైన లీలల పట్ల ఆశ్చర్యంతోనూ శివునికి సమీపంగా ఉన్నప్పుడు ఆయన ఒంటిపై ఉన్న నాగాభరణముల పట్ల కించిత్ భయంతోనూ చెలులతో వ్యవహరించినప్పుడు చిరునవ్వుతోనూ రకరకాలైన నీ చూపుల విలాసములు నీ భక్తుడనైన నా యందు దయతో కూడినవి అవుగాక. ఎంత అద్భుతంగా ఉందో కదమ్మా నీ కటాక్ష వీక్షణములు అని జగద్గురువులు సౌందర్యలహరిలో వర్ణించారు. అంటే అమ్మవారి యొక్క చూపులు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉన్నాయన్నమాట. ఏ విధంగా ఉన్నాయి అంటే పరమేశ్వరుని చూస్తున్నప్పుడు శృంగారంగా చూస్తుందట, పరపురుషులను చూసినప్పుడు కొంచెం యావగింపుగా చూస్తోందట, గంగను చూసేటప్పుడు కొంచెం అసూయగా చూస్తోందట, పరమేశ్వరుని యొక్క ఆశ్చర్యకరమైన లీలలు తెలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యంగా చూస్తోందట, శివునికి సమీపంగా ఉన్నప్పుడు ఆయన మెడలో ఉన్న పాములు ఉన్నాయి కదా వాటిని చూసి కొంచెం భయపడుతోందట, చెలులు అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో తిరగడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ విలాసంగా ఉంటుందట. అలాంటి చూపులైన నీ చూపులు నాపై కొంచెమైనా నా మీద పడితే ఎంతో దయతో కూడినవి అవుతాయి కదమ్మా అని చెప్పి ఇక్కడ జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్యలహరిలో వివరించారు. జగదంబ కరుణారసంతో కూడిన క్రీగంటి చూపులు తమ మీద ఎప్పుడు ప్రసరిస్తాయా, ఆ తల్లి సేవలో ఎప్పుడు మునిగిపోదామా అని మణిద్వీపంలో ఉన్న మొత్తం లక్ష్మీ స్వరూపులైన స్త్రీలందరూ ఎంతో ఆతురంగా ఎదురు చూస్తూ ఉంటారట. ఆ చూపులు కరుణ వారిపై పడగానే వారందరూ గుంపులు గుంపులుగా అమ్మను సేవించుకుంటారని మణిద్వీప వనంలో మనం చెప్పుకున్నాం కదా. అంటే ఎప్పుడు అమ్మ మనల్ని చూస్తుందా, మనం వెళ్ళిపోయి అమ్మ సేవ చేసుకుందామా అనుకుంటూ ఉంటారట వాళ్ళు. మణిద్వీపంలోని 13వ ప్రాకారమైన వజ్ర ప్రాకారంలో దేవీ పరిచారికలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, కొంతమంది విసినకారితో విసురుతూ ఉంటారు, మరికొంతమంది చామర్లు పట్టుకుంటూ ఉంటారు, కొంతమంది అమ్మకి సమర్పించడానికి తాంబూల పీటికలు అవి పట్టుకుంటూ ఉంటారు, కొందరు అమ్మకి ధరించే దుస్తుల్ని పట్టుకుంటారు, కొందరు పూల సజ్జలు పట్టుకుంటారు, మరికొందరు అద్దాలు పట్టుకుంటారు, కొందరు అమ్మకి మంగళ స్నానాలు చేయించడానికి నలుగు పిండిని పట్టుకుంటారు, కొందరు ఏం చేస్తుంటారు కాటుకులు తిలకాలు ఇవన్నీ పట్టుకుంటూ ఉంటారు. అమ్మ కాళ్ళు ఒత్తేవాళ్ళు కొందరైతే ఆ తల్లికి నగలు సింగారించేవాళ్ళు కొందరు, అమ్మ సిగలో పువ్వులు పెట్టడానికి ఉండేవాళ్ళు కొంతమంది, పాదాలని పారాణితో సింగారించేవాళ్ళు కొందరు. ఈ విధంగా కోట్లాది యోగిని గణములు ఆ తల్లిని సేవించుకోవడానికి వచ్చే అవకాశం కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. కేవలం తన కరుణారస దృష్టిని ప్రసరించడం చేతనే ఆ తల్లికి ఇంతమంది స్త్రీలు పరిచారికలుగా మారారు. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత అనే నామంతో కీర్తించారు. ఈ విషయాన్ని జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరిలో 99వ శ్లోకంలో చాలా చమత్కారంగా వివరించారు. ఏంటి అంటే అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందిన వారు విష్ణువుకు విరోధులు అవుతారు కదా, సరస్వతీదేవి అనుగ్రహానికి పొందిన వారు బ్రహ్మకు విరోధులు అవుతారు, కానీ నీ అనుగ్రహం పొందిన వాళ్ళు లోక పూజలు అవుతారు. ఎంత చమత్కారపూర్వకంగా వివరించారు చూడండి. ఇక్కడ కేవలం అమ్మ యొక్క క్రీగంటి కరుణారసమైన చూపులను ప్రసరించడం వల్లనే 64 కోట్ల మంది యక్షిణీగణాలను తన కింకర్లుగా చేసి వారి సేవలు అందుకుంటోంది. తనను ఆరాధించి సేవించే భక్తులను లోక పూజలుగా చేసి ఆ చల్లని తల్లి అయిన జగన్మాత వారిని గొప్పగా చూపిస్తోంది. కాబట్టి అనునిత్యం మనం కనుక కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత అనే నామంతో ఆ తల్లిని మనం పూజిస్తే ఈ జన్మకి మోక్షాన్ని అమ్మవారు మనకి ప్రసాదించి ఆ యక్షిణీ గణుల్లో మనం కూడా ఒకళ్ళమై
అవుతాం కదా. కాబట్టి ఆలోచించండి, అమ్మవారి నామస్మరణ ప్రతి నిత్యం నిద్రలో కూడా అమ్మవారి నామస్మరణ చేయడం ద్వారా ఇక చాలు ఈ జన్మకి ఈ మోక్ష మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఈ జన్మాల సుడిగుండంలో పడి కొట్టుకుంటూ మళ్ళీ జన్మ ఎత్తి ఇవన్నీ ఎందుకు? ఆ తల్లిని చేరడంలో ఎంత మహద్భాగ్యం ఉంది. ఆ తల్లి చూపు మనపై కూడా ప్రసరిస్తే ఆ తల్లి సేవ చేసుకోగలుగుతాం కదా. శ్రీమాత్రే నమః.